హలో హలో, రేపు బండిలో పెట్రోల్ అయిపోయిందిరా. బంక్లో ఉంటుందిరా, వెళ్ళి పోయించుకో. అది లేక నిన్ను అడిగింది. సర్లే, ఓ 100 కొట్టు. అబ్బో, మనకు నచ్చిన నంబర్ అది, నడిపించుకుంటూ వచ్చాయి. బాబు పక్కెళ్తే మేము వెళ్తాం. హ్యాండ్ ఇచ్చాడు. అమ్మాయి కోపిక లేదు, బండిలో పెట్రోల్ లేదు. నా 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 ఎక్కడ దాకా? ఇక్కడ దాకా, నేను అక్కడ. లెట్స్ గో. ఏంటి ఇక్కడ ఆపేశారు అన్నా? ఏమైంది ఇక్కడ ఆపేశారు? చెప్పా కదన్నా ఇక్కడ దాకా అని. హలో, నా చేంజ్ ఇవ్వండి. మేడం, మీరు ఇచ్చిన అమౌంట్ సరిపోయింది మేడం. అటు చూడు, 1 లీటర్ ప్రైస్ ఎంత? 111.75 పైసా మేడం. నేను ఇచ్చింది ఎంత మీకు? 112 మేడం. సో మిగిలిన నా 25 పైసలు ఇస్తే నేను వెళ్ళిపోతా. పైసలు చెల్లుబాటులోనే లేవు, మీకు ఎలా ఇవ్వాలో మీరే చెప్పండి మేడం. ఈ మధ్య నీ పైచం మరీ ఎక్కువైపోతుంది. ₹10 చిల్లర వదిలేలాక చాక్లెట్ కొనిపించేవాడు చేత. ఇక్కడ మ్యాటర్ ₹10 కాదు, అది అహల్యది. నాది కానిది నాకేది వద్దు. అదే నాదైతే ₹10 కూడా వదలకూడదు అని సాహసంలో గోపిచంద్ చెప్పాడా? అంతకన్నా ముందు మా అమ్మమ్మ చెప్పింది. ఆవిడ కాలంలో ₹10 అంటే చాలా ఎక్కువ కాబట్టి ఎన్నన్నా చెప్పేది. ఇప్పుడు ఇలాగే ఉండు, ఎవరో ఒకరు తగులుతారు, అప్పుడు అన్నీ మారతాయి. ఛాన్సే లేదు. అహల్య ఇక్కడ అంత సులువుగా మారదు. 1 2 3 4 5. అబ్బో, ఇది రెడ్ ఇంకా. రెస్ట్ ఇన్ పీస్. మోయా మోయా, అర్జెంట్ పేస్ట్ డబ్బులు అడగాలి. మోయా సార్ పక్కన పార్క్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాం, ఫ్యామిలీతో వచ్చి. ఓకే ఓకే, ఒక 100 డొనేట్ చేస్తే చాలు. నేను అనాథని. మోయా, ఈయనేం చేస్తున్నాడు ఇక్కడ? నీకు పేస్ట్ ఎక్కడిది? అదే మన రామారావు గారు ఉన్నారు కదా, ఆయన డైలీ వాకింగ్ కి పేస్ట్ తీసుకొస్తాడు. ఈ రోజు నేను బ్రష్ తీసుకెళ్ళా. దాని వల్ల నువ్వే పేస్ట్ తీసుకురావచ్చు కదా. ఆయన మనం తీసుకుంటే బాగుదిరా. ఆయనది కాదు, కొత్తది. ఆలోచన నాకు రాలేదురా, అందుకని ఇంకా సింగిల్ మిగిలిపోయా. ఏంట్రా? ఏం లేలే అన్నా, ఒక పేస్ట్ ఇవా. ఏ పేస్ట్ కావాలి బాబు? తక్కువ అన్నా ఎక్కువ నూరుకు వచ్చేది ఏది ఇచ్చినా పర్లా. ఈ బొక్కలో భూగోళం మొత్తం కనిపిస్తుంది, నీకు కనపట్లేదేట్రా? వెళ్ళి మార్చుకురా పోరా. బొక్కలు ఎలకలకే కనబడతాయి, యజమానులకు కాదు. స్కానర్ పనిచేయట్లేదు. అది పని చేయదని బయట పెట్టాం. మా అమ్మాయి ఊరు కూడా బాబు. ఓకే, దీనికి లేదు, దీనికి లేదు. పర్ఫెక్ట్. ఎక్స్క్యూజ్ మీ, దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు, అక్కడ ఫోన్ పే వర్క్ అవ్వట్లేదు. నాది పే చేస్తారా? మీకు ఫోన్ పే చేసేస్తాను. సరే, టికెట్. ఫోన్ పే నెంబర్ చెప్తారా? 8074890200. సెండ్ చేశానండి, అది ప్రాసెసింగ్లో పడిపోయింది. నాకు మనీ కట్ అయిపోయాయి, కాసేపట్లో మీకే వస్తాయి. ఒకవేళ రాకపోతే అప్పుడు మళ్ళీ రిటర్న్ వేస్తాను. అదేది ఇప్పుడే చేయొచ్చు కదా ప్లీజ్. అంటే రిటర్న్ వస్తే నేను మళ్ళీ పంపించేస్తా. అది కాదండి, పక్కా వస్తుంది. సరే, మీ నెంబర్ చెప్పండి. అంటే ఒకవేళ రాకపోతే రాలేదని చెప్పడానికి అంతే. మా కరెంట్ బిల్ కట్టాలరా? ఫోన్ పేలో కట్టారా? అబ్బో, ఫోన్లో అంత డబ్బులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? పదా. దీని డ్యూ ఏం లేదు భయ్యా. సరిగ్గా చూడన్నా, ఆల్రెడీ కట్టేసినట్టున్నారు భయ్యా. ఇంకొకసారి చూడవా? లేదు బ్రో, ఆల్రెడీ కట్టేశారు.
కట్టేశాడా? మామయ్య కట్టమని పంపించాడు, ఈడేం కట్టేశాడు అంటున్నాడు. ఎవడు కట్టాడబ్బా? కరెంట్ లేదా? అందరికున్నట్టుంది. అదేంటి మాకు మాత్రమే కట్ చేశాడేంటి? హలో, ఇట్స్ ఆల్ ఓవర్. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ న్యూ బాయ్ ఫ్రెండ్. అయినా నేను ఒకటి రిలీజ్ అయ్యామా, లవ్ ఈజ్ లైఫ్ బట్ లవర్ ఈజ్ నాట్ అవర్ వైఫ్. ఆయన మనం కొన్న టికెట్కి ఎవడో సినిమా చూస్తాడు. అందుకేనే మావా ఎవడికో అయ్యే వైఫ్కి మనం ఖర్చు పెట్టకూడదు. అందుకే కదా ఆ అమ్మాయి నిన్ను వదిలేసింది. అదే నీకు ఇంకా ఎలాగలా. సారీ మామ, ఇదంతా నువ్వు అరేంజ్ చేసావు కదా. అయినా 18 to 25 years మధ్యలో అమ్మాయిలకు తగిలే ప్రతి అబ్బాయి టైంలో నాంటాడారా, యూజ్ అండ్ త్రో. లేట్గా వెళ్ళాడు, నన్ను వదిలేసింది. చాక్లెట్ ఇవ్వలేదని మీ లవర్ నిన్ను వదిలేసింది. వాళ్ళకి రీజన్స్ కావాలంతే. వస్తుందా? రాట్లా. హలో మోయా సార్ 113420015898 12345678910. ఏంటి మాయా మిమిక్రీ చేస్తున్నావా? సార్ అది మా సర్వీస్ నంబర్. 113420015898 అది మీ సర్వీస్ నంబర్. బై మిస్టేక్ చూడకుండా మా కరెంట్ బిల్ పే చేయాల్సింది పోయి ఫోన్పేలో మీ బిల్ పే చేసేసాను. ఆ మనీ నాకు రిటర్న్ చేస్తారా ప్లీజ్? మీ మావయ్య కూడా తాగాడేంట్రా? అలా చూడకండి మాయా, ఏదో ఒకటి మాట్లాడండి. ఎవర్రా అమ్మాయి? నాకేం తెలుసు? మరి అమ్మాయి ఏంట్రా మన బిల్లు కట్టే అంటుంది, నువ్వు కట్టలేదా? ఇప్పుడు కూలీలు కష్టపడి తాజ్మహల్ కట్టారు కదా మేమే ఉన్నట్టుంటే షాజహాన్ ఒంగుడు వినయంగా నుంచి టేక్ ఇట్ బాస్ అని ఊరుకుంటాడా? లేదు కదా. మళ్ళీ అదే నంబర్. ఇటీ నేను మేనేజ్ చేస్తాను. హలో సార్, యాక్చువల్లీ నిన్న నైట్ కాల్ చేశా కదా కరెంట్ బిల్ కోసమని. మీరు చెప్తే వినమ్మేలా? సార్ కావాలంటే నా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు బయటికి వస్తే చూపిస్తాను. బయటికి ఎవరికి? సార్ యాక్చువల్లీ మీ ఇంటి బయటే ఉన్నాను, ఒకసారి వస్తారా? వస్తున్నా. నువ్వా? ఎవరు లేరుగా, మీరు కూర్చోండి ప్లీజ్. ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. అవునా? ఆ రోజు 7 రూపీస్ కోసం ఇంత సీన్ క్రియేట్ చేసావు, ఇప్పుడు నాకు డబ్బులు కావాలి. ఏం చేసావో నాకు తెలియదు. చూడ్డానికి పలుచుకున్నా, ఎంత పగబెంచేసుకున్నావు లోపల. నా దగ్గర నిజంగానే డబ్బులు లేవు. అవునా? మీ మావయ్య కరెంట్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చారు కదా, ఏం చేసావు? అంటే అది మా ఫ్రెండ్కి నీరసం వచ్చి పడిపోతే సెలైన్ ఎక్కించడానికి అయిపోయింది. వాడు పాపం లేచి నుంచే స్టేజ్ లో కూడా లేడు. అదే ప్రాబ్లం. దొరికేసాను. అలా సీరియస్గా చూడకండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు నేను వస్తానని తెలియక డబ్బులు వాడేసుకున్నావు. వాడేసా. ఇప్పుడు నాకు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవు. మరి నా డబ్బులు నాకు ఎప్పుడు ఇస్తావు? 9743. నాకు కొంచెం టైం కావాలి. ఎంత? అయితే జాబ్ రావాలి, లేదా అప్పిచ్చోడు దొరకాలి. అప్పుడు దాకా మీకు ఓపిక ఉండాలి. కాదు ఇప్పుడే కావాలి అని అంటే నా చేతులు చిల్లి కావలేదు, నా జేబులు ఖాళీకి తప్ప
కరెన్సీతో ఎప్పుడు లేదు. మీకు టైం వేస్ట్, వెళ్ళిపోండి. నా వెనకాల తిరిగి దండగా. మీరు వెళ్ళిపోండి. మీ నెంబర్ నా దగ్గర ఉంది కదా, అప్పిచ్చేవాడు దొరికితే ఫస్ట్ మీకే కాల్ చేస్తా. హలో, ఆ? నువ్వు చెప్పినట్టే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. బట్ వన్ కండిషన్. ఏంటిది? నాకు డబ్బులు వద్దు. ఆ, నాకు డబ్బులు వద్దు. అమ్మా, ఓ 16 రోజులు నా ఖర్చులు భరించు. ఆ? ఓ 16 రోజులు నా ఖర్చులు భరించు. బాగుంది. ఓ, ఏమైంది? పానీపూరి తిందాము కదా. తింటావా? వద్దులే, మీరు లాగండి. హ్మ్. అది నేనే కట్టాలి మరి. మార్నింగ్ 9 కల్లా వచ్చేయి, లేట్ చేయకు. వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకురా. అలాగే. జేబులో డబ్బులన్నీ అయిపోయాయి, రేపు ఏం చేయాలంట? బాలాజీ, ప్లీజ్ సేవ్ మీ. హలో, ఈరోజు టిఫిన్ ఎక్కడా? ఇక్కడ. ఏంటది? పులిహోర. బాలాజీ టిఫిన్ సెంటర్ అని ఫేమస్, అద్దిరిపోద్ది. ఏంటి డైలీ పులిహోరనేనా? మీరేగా బాగుందన్నారు. నాకు రేపు బిర్యానీ కావాలి. బిర్యానీయా? ఎక్కడ పెట్టరే? మోయా వెజిటేబుల్స్ 250. అబ్బో, రేట్లు బాగా పెరిగిపోయారా? డజన్ 80. మొన్న డజన్ 50 కదరా? నిన్ననే పెరిగినాయి అంట. మిషన్ మెసేజ్ బ్లాస్ట్ ఆన్ సుయి. రే 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 రే, ఏంట్రా మెసేజ్? అల్లుడు అల్లుడు. ఎస్ కమింగ్. ఎస్. ఓవా, అప్లోలో ఎవరు హ్యాక్ చేసినట్టున్నారు. అర్జెంట్గా రిపేర్ చేయించాలి, లేకపోతే డబ్బులు మొత్తం పోతాయి. పో అర్జెంట్గా పని చూసుకుని పో. ఓ 200 వద్దు. బాబు, బిర్యానీ ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఓయ్, దా తిందాం. నాకు ఇంట్లో ఉంది, పర్లేదు. నువ్వు కానీ అమ్మాయిలతో అడిగించుకోకు, బాగోదు. దా. హే, రా. కందిపప్పు 40 అంటే 80 వేసేయచ్చు. పంచదార 30 అంటే 50 వేసేయచ్చు. బాంబే రవ్వ 40 అంటే 70 వేయచ్చు కదా. సూపర్. ఉన్న పలంగా బ్రతుకు బరువు అయిపోతుంటే గవర్నమెంట్ తెస్తున్న కష్టం అనుకున్నా, తమరు తెస్తున్న నష్టం అనుకోవాలా. సరే, కనసం దొరికి ఐస్ క్రీమ్ తిందామా? నీకు తినాలనుందా? సరే. ఒక స్కూప్ ఇవ్వండి. నీకేం కావాలి? అన్నా 5 రూపీస్ కప్ ఏం లేవా? సరే, అదే ఇచ్చేసాను. ఎంతైంది? 50. మామయ్యకి బొక్కటి సంపాదించిన లాస్ట్. నేను ఇస్తాలే. ఇదేంటి కొత్తగా? నువ్వు అనుకునే అంత మరీ సాడిస్ట్ని కాదులే. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? లేదు. ఎందుకు? చూస్తేనే అర్థమైపోతుంది. చెప్పు.
ఒకసారి డోర్ ఓపెన్ చేస్తారా కొంచెం? నువ్వు ఇంకా వెళ్ళలేదా? వచ్చి ఓపెన్ చేయండి. ఏంటి ఇక్కడ? ఓయ్ హాలిడే అని చెప్పాను కదా. పట్టుకో. ఏంటి ఇక్కడ మెడికల్ షాప్ పెట్టారు? అవి హెడేక్ టాబ్లెట్స్. హెడేక్ కిందెందుకు? ఒక సిగరెట్ తాగితే అదే పోద్ది. ఏం లేదు. సరే. ఓయ్ ఎంతైందో చెప్పు. ప్రతిదాన్ని ఎంఆర్పితో కొండి. నువ్వు రెస్ట్ తీసుకో. బాయ్. మార్నింగ్ నుంచి ఎందుకు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు? ఏం లేదు. నువ్వు అబద్ధం చెప్పాలనుకున్నా నీ ఫేస్ అది అబద్ధం అని చెప్పేస్తుంది. సూపర్. మోయా గౌరవుని తెస్తున్న కష్టం అనుకున్నా, తమరు తెస్తున్న నష్టం అనుకోవాలా. నేనున్న 50 రూపీస్ పెట్టి నీకు జ్యూస్ తీసుకొచ్చా. ఇప్పుడు జేబులో కానీ ఫోన్పేలో కానీ నువ్వు పంపిన 7 రూపీస్ తప్ప ఏం లేదు. అందుకే నేను కలవడానికి రాలా, నీ కాల్స్ లిఫ్ట్ చేయాల. అవును, ఇంతకుముందు ఏం చేసేవాడివి? వర్క్ ఫ్రమ్ హోమ్. ఏ కంపెనీ? వెంకట్ విహార్లో. అలా ఇంటి పనులు చేసేవాడిని. వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్. అవును, నీ ఇన్కమ్ సోర్స్ కోసం ఏం చేసేవాడివి? ఫ్యాన్ వార్స్. మా హీరో ఫ్లాప్ సినిమా రిలీజ్కి వచ్చినంత కలెక్షన్స్ ఉండవురా మీ డే1లు. మరి ఎందుకురా నీకు? అలా ఫ్యాన్ వార్స్ చేస్తే ఖర్చులు డబ్బులు ఇచ్చేవాళ్ళు. నువ్వు బాగా మాట్లాడగలవా? మాట్లాడగలవానా? మా హీరో సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఏరియా వైజ్ నాన్ బాబుల్ రికార్డ్స్ గురించి మాట్లాడమంటే అరగంట సేపు గుక్క తిప్పకుండా మాట్లాడతా. ఓకే, వెళ్దామా? కాదు, ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు, ఎందుకు వెళ్దామంటున్నావు? రేపు చెప్తా. వెళ్దామా? ఏంటో మీ అమ్మాయి. పద. హలో, నువ్వు పంపిన లొకేషన్ గుడి దగ్గర ఆగిపోయింది. వచ్చే లోపల. సరే. కొంపదీసి పులిహార మ్యాటర్ తెలిసిపోయిందే ఏంటి? ఓయ్ ఇక్కడ. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? మీ హీరో గురించి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడగలవు కదా? మాట్లాడతా. అదే స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమంటే? బ్రహ్మాండంగా కుమ్మేస్తా. అదే నీ న్యూ జాబ్. ఏంటి కుమ్మడమా? కాదు, ఏసీలో కూర్చొని అందరితో మాట్లాడుతూ టైంపాస్ చేయడం. కస్టమర్ కేర్ ఏజెంట్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే అడిగాను. ఏంటి జాబా? ఎవరికి? నాకా? నీకే. దేనికి? నేనేం అడగలేదు కదా. నేను అడిగితేనే సిక్కున్నప్పుడు జ్యూస్ తెచ్చిచావా? ఇదిగో, ఇది ఇద్దామని ఇక్కడికి వచ్చా. నీ జాయినింగ్ లెటర్. వాట్స్ యూ డూయింగ్?
ఏం లేదు, ఖాళీ. ఓకే, కాదు నీకు వాట్సాప్లో కూడా పంపించా చూడు. ఎలా ఉన్నాయి? బాగున్నాయి అవి. కాదా షూస్ వేసుకుని నువ్వు ఫ్రెండ్తోనో బాయ్ ఫ్రెండ్తో డేట్కి వెళ్తే నీకు అవమానంగా ఉండదా? బాబు, మాదేం అంబానీ ఫ్యామిలీ ఏం కాదు, అయినా అవి బాగానే ఉన్నాయి కదా. రేపు నేను ఆ షూస్ వేసుకొస్తా, మనం డేట్కి వెళ్దాం. డేటా? నాకు తెలిసినందరూ డేట్ అంటే కాలంతో పాటు కబుర్లు ఖర్చులు కూడా పంచుకో. అవి తప్ప ఇంకేనుంటే ఐఎమ్ సారీ. లేదు, నువ్వు అనుకునేదేలే. అయితే నీకు ఓకేనా? కానీ నువ్వే వచ్చి పిక్ చేసుకోవాలి. ఫైన్, బాయ్. బాయ్. ఏంటి చలేస్తుందా? వాష్రూమ్. భయ్యా ఆర్డర్ సార్. వాష్రూమ్ ఏంటి సార్? వాష్రూమ్ ఎక్కడ? ఓ స్ట్రైట్ లెఫ్ట్ సార్. భయ్యా మన కేఫ్లో తక్కువకి ఏం దొరుకుతుంది? నైస్ టైం. నువ్వు తీసుకెళ్ళిపో, నేను పిలుస్తా. ఇప్పుడు ఓకేనా? చూడండి అహల్య గారు, మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఏంటి ఆ సర్ప్రైజ్? ఏంటిది? మీకు ఇవ్వాల్సిన 1600 దీనికోసమే కదా కలిసి తిరిగింది. అప్పుడే మర్చిపోయారా? ఇదేనా నువ్వు సర్ప్రైజ్ అన్నది? ఇదే. మీరు హ్యాపీయేగా? ఆల్రెడీ 10 days ఖర్చు భరించావు కదా, ఇంకా ఫుల్ అమౌంట్ దేనికి? దానికి నాకు జాబ్ ఇప్పించారు కదా, సో గ్రాటిట్యూడ్ అనుకోండి. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. ఇంత సడన్గా డబ్బులు ఎక్కడివి? ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా. అదేదో స్టార్టింగ్లోనే తీసుకుంటే నా బాధ ఉండేది కాదు కదా. మనం తిరిగిచ్చే పొజిషన్లో ఉంటే అప్పు చేయాలి, లేదా ఉన్నదాంతో సర్దుకోవాలి. అప్పుడు నా దగ్గర జాబ్ లేదు, అందుకని అప్పు చేయలేదు. అండ్ ఫైనల్లీ నువ్వు నాతో తిరిగే అవసరం లేదు. ఇంకేం చెప్తారా? వెళ్ళాలి, వర్క్ ఉంది. అది కాదు, తినడానికైనా చెప్తావా అని. వెళ్ళాలి, బాయ్. డ్రాప్ చేయనా? పర్లేదు, నేను వెళ్తాను. క్యారీ ఆన్. హలో. ఎరా జాబ్ వచ్చిందంటగా? వచ్చిందిరా. మరేంట్రా ఆ విషయం అంత డల్గా చెప్తావు? ఓయ్, ఐస్ క్రీమ్ తిందామా? అయినా తనతో ఎందుకు మాట్లాడుకుని ఉండాలి? ఒకసారి కాల్ చేద్దాం. The subscriber is currently switched off. Please try after some time.